హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రమ్య తెలుగు బైట్స్. ఈరోజు మనం బయాలజీలో విటమిన్స్ అనే టాపిక్ తెలుసుకుందాం. ఈ విటమిన్స్ నుండి ప్రతి ఎగ్జామ్లో మ్యాక్సిమం ఒక క్వశ్చన్ రావచ్చు. ఈ విటమిన్స్ అనేవి రెండు రకాలుగా చెప్పుకుంటారు. అవి ఏంటంటే స్థూల పోషకాలు, సూక్ష్మ పోషకాలు. ఈ స్థూల పోషకాలు అనేవి మన శరీరానికి ఎక్కువ అవసరం అవుతాయి. అదే సూక్ష్మ పోషకాలు అనేవి మన శరీరానికి తక్కువ మోతాదులో అవసరం అవుతాయి. అవి స్థూల పోషకాల్లో చూసుకుంటే కార్బోహైడ్రేట్స్, వీటిని పిండి పదార్థాలు అంటారు. ప్రోటీన్స్, మాంసం కృత్తులు. లిపిడ్స్ అంటే ఫ్యాట్స్, క్రొవ్వులు. ఈ మూడు స్థూల పోషకాలు. అది సూక్ష్మ పోషకాలు అనుకుంటే విటమిన్స్, ఖనిజాలు. విటమిన్స్ అనేవి మానవునికి తక్కువ మోతాదులో అవసరం అవుతాయి కాబట్టి వీటిని సూక్ష్మ పోషకాలు అంటారు, విటమిన్లను. ఈ విటమిన్లు అనేవి మన శరీరం నుండి ఉత్పత్తి కావు, ఇవి బయట పదార్థాల నుండి తీసుకుంటారు. విటమిన్లను మొట్టమొదటిసారిగా కనిపెట్టిన శాస్త్రవేత్త హెచ్జి హాప్కిన్స్. ఈ హెచ్జి హాప్కిన్స్ అనే శాస్త్రవేత్త ఈ విటమిన్లను 1912 సంవత్సరంలో కనిపెట్టాడు. మొట్టమొదటిసారిగా పాలలో గుర్తించాడు. అదే విటమిన్లు అని నామకరణం చేసింది ఎవరంటే ఫంక్. ఈయన కూడా 1912 సంవత్సరంలో జపాన్ దేశస్థులు పాలిష్ బియ్యం తినడం వల్ల బెరే వ్యాధి వస్తుందని నిరూపించాడు. మొట్టమొదటిగా కనుగొనబడిన విటమిన్ ఏంటంటే విటమిన్ సి. ఈ విటమిన్ సిని లిండర్మ్యాన్ అనే శాస్త్రవేత్త సిట్రస్, నిమ్మ, ఉసిరి జాతి ఫలాలలో గుర్తించాడు. అలానే విటమిన్లను ఆంగ్ల అక్షరాల క్రమంలో, అంటే మనం ఇలా ఏడిఈ అలా పిలుస్తున్నాం కదా, దాన్ని నామకరణం చేసే పద్ధతిని ప్రతిపాదించింది ఎవరంటే జేసీ డ్రమ్మండ్. మన భారతదేశ ప్రభుత్వం 2012-13 సంవత్సరాలకు సంబంధించి 2 కొత్త విటమిన్లను కనిపెట్టిందంట. అవి ఏంటంటే విటమిన్ B17. ఇది బ్లడ్ క్యాన్సర్లో నివారణకు ఉపయోగిస్తారు. విటమిన్ క్యూ, దీన్ని రక్తం గడ్డకట్టడానికి ఉపయోగిస్తారు. విటమిన్లు అనేవి 2 రకాలు. ఒకటి నీటిలో కరిగే విటమిన్లు, 2 క్రొవ్వులో కరిగే విటమిన్లు. నీటిలో కరిగే విటమిన్స్ ఏంటని చూసుకుంటే బి కాంప్లెక్స్ విటమిన్స్, విటమిన్ సి, ఇవనేవి నీటిలో కరుగుతాయి. అదే క్రొవ్వులో కరిగే విటమిన్లు ఏంటంటే విటమిన్ ఏ, విటమిన్ డి, విటమిన్ ఇ, విటమిన్ కే. మనం ఫస్ట్ బి కాంప్లెక్స్ విటమిన్స్ చూసుకుంటే విటమిన్ B1 రసాయనిక నామం ఏంటంటే థయామిన్ లేదా యాంటీ బెరిబెరీ లేదా యాంటీ న్యూరైటిస్. B1కి రసాయనిక పేర్లు ఏంటంటే B1 అంటే థయామిన్, యాంటీ బెరిబెరీ లేదా యాంటీ న్యూరైటిస్. ఈ B1 లోపం వల్ల వచ్చే వ్యాధి ఏంటంటే బెరిబెరీ వ్యాధి లేదా సెకండ్ వన్ పాలిన్యూరైటిస్. దీని యొక్క ప్రాముఖ్యత ఏంటంటే అన్నం వండుకునేటప్పుడు గంజితో పాటు బయటకు పోయే విటమిన్ థయామిన్. ఇది నీటిలో వేగంగా కరిగే విటమిన్. సల్ఫర్ అనే మూలకాన్ని కలిగిన విటమిన్. సెకండ్ వన్ విటమిన్ B2 చూసుకుంటే B2 రసాయనిక నామం ఏంటంటే రైబోఫ్లేవియన్. దీనివల్ల వచ్చే వ్యాధి ఏంటంటే గ్లాసైటిస్ లేదా నోటిపూత. సెకండ్ వన్ కిలోసిస్. గ్లాసైటిస్ లేదా నోటిపూత, కిలోసిస్. ఈ రైబోఫ్లేవియన్నే ఎల్లో ఎంజైమ్ అని కూడా పిలుస్తారు. ఆవు పాలు ఆవు పాలు అనేవి పసుపచ్చ రంగులో ఉండడానికి కారణం కూడా ఈ రైబోఫ్లేవియన్నే. నెక్స్ట్ విటమిన్ B3. ఈ B3నే నియాసిన్ లేదా నికోటిన్ ఆమ్లం లేదా యాంటీ పెల్లగ్రా విటమిన్ అంటారు. ఏంటంటే B3 అంటే నియాసిన్ లేదా నికోటిన్ లేదా యాంటీ పెల్లగ్రా. దీని లోపం వల్ల పెల్లగ్రా అనే వ్యాధి వస్తుంది. ఇది అనేది చర్మానికి సంబంధించిన వ్యాధి. విటమిన్ B3 ప్రాముఖ్యత ఏంటంటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, లిపిడ్స్ జీవక్రియలో పాల్గొంటుంది. ఈ విటమిన్నే 4D విటమిన్ అంటారు. విటమిన్ B5ని పాంటోథెనిక్ ఆమ్లం అంటారు. మనం ఏం చూసుకున్నాం B1, B2, B3. B4 అనేది ఉండదు బి కాంప్లెక్స్లో.
B1, B2, B3, B5. B5 అంటే రసాయనిక నామం ఫాంటోథెనిక్ ఆమ్లం. దీనివల్ల వచ్చే వ్యాధి ఏంటంటే బర్నింగ్ ఫీట్ అంటే అరిచేతులు అరికాళ్ళు మంటలు, బాలమెరుపు అంటే చిన్నపిల్లల్లో తెల్ల వెంట్రుకలు రావడం. అది ప్రాముఖ్యత ఏంటంటే ప్రోటీన్ల జీవక్రియ. ఓన్లీ ప్రోటీన్ల జీవక్రియలో మాత్రమే పాల్గొనే విటమిన్ ఏంటంటే B5. విటమిన్ B6 పైరిడాక్సిన్, రసాయనిక నామం పైరిడాక్సిన్. దీనివల్ల వచ్చే వ్యాధులు ఏంటంటే ఎనీమియా అంటే రక్తహీనత, ఎర్ర రక్త కణాల సంఖ్య తగ్గడం వల్ల ఈ వ్యాధి వస్తుంది. నెక్స్ట్ వన్, మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడడం కూడా ఈ పైరిడాక్సిన్ విటమిన్ లోపం వల్లే. ఆకలి మందగించడం, ఈ పైరిడాక్సిన్ విటమిన్ B6 వల్ల ఎనిమియా వస్తుంది, మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడితే ఆకలి మందగించడం అంటే ఆకలి తగ్గిపోద్ది. ఆర్థిక ప్రాముఖ్యత ఏంటని చూసుకుంటే అమైనో ఆమ్లాల జీవక్రియలో పాల్గొనే విటమిన్ B6, ప్రతిరక్షకాల ఉత్పత్తిలో పాల్గొనే విటమిన్ B6, హిమోగ్లోబిన్ ఉత్పత్తిలో పాల్గొనే విటమిన్ B6. నెక్స్ట్ విటమిన్ B7. ఈ B7నే బయోటిన్ అంటారు, అంటే తెల్లసొన గాయం. దీనివల్ల వచ్చే వ్యాధి. ఈ ప్రాముఖ్యత ఏంటంటే ఇది పచ్చిగుడ్డు తాగేవారిలో లోపించే విటమిన్ B7 విటమిన్ అనేది H ఆకారంలో ఉంటుంది. సల్ఫర్ అనే మూలకాన్ని కలిగి ఉంటుంది. ఆల్రెడీ మనం సల్ఫర్ అనే మూలకాన్ని B1లో తెలుసుకున్నాం. B1లో కూడా సల్ఫర్ అనే మూలకం కలిగి ఉంటుందని తెలుసుకున్నాం. నెక్స్ట్ B7 తర్వాత B8 అనేది ఉండదు. B9 ఆర్ B11 అంటే B9నే B11 అని కూడా అంటారు. ఇది ఫోలిక్ ఆమ్లం. దీన్ని ఎల్లాప్రగడ సుబ్బారావు అనే శాస్త్రవేత్త కనుగొన్నాడు. దీనివల్ల వచ్చే వ్యాధి ఏంటంటే స్ప్రూ అంటే కడుపులో మంట. న్యూక్లిక్ ఆమ్లాలు అంటే DNA RNA సంశ్లేషణలో పాల్గొనే విటమిన్ B9. ఆహార పదార్థాలను అధికంగా ఉడకబెట్టడం వల్ల ఫోలిక్ ఆమ్లం నశిస్తుంది. ఎముక మధ్యలో ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి సహాయపడుతుంది విటమిన్ B9. విటమిన్ B12 దీన్నే సైనకోబాలమిన్ అంటారు, అంటే పెర్నియస్ ఎనీమియా, హానికర రక్తహీనత. అదే మామూలు రక్తహీనత అయితే B6 పైరిడాక్సిన్ అనే విటమిన్ వల్ల. అదే B12 అంటే పెర్నియస్ ఎనీమియా అంటే హానికర రక్తహీనత. ఈ వ్యాధి అనేది హిమోగ్లోబిన్ శాతం తగ్గడం వల్ల వస్తుంది. B12 విటమిన్లో ఉండే మూలకాలు ఏంటంటే కోబాల్ట్. ఈ విటమిన్ B12 అనేది మానవుని శరీరంలో కాలేయంలో నిల్వ చేయబడుతుంది. ఇది పెద్దపేగులో ఈ కొలై అనే బ్యాక్టీరియా సంశ్లేషణంలో పాల్గొంటుంది. నెక్స్ట్ వన్, B కాంప్లెక్స్ విటమిన్స్ అయిపోయినాయి. ఇవనేవి నీటిలో కరిగే విటమిన్స్. నెక్స్ట్ ఇంకోటి విటమిన్ C అనేది రసాయనిక నామం ఆస్కార్బిక్ ఆమ్లం. దీనివల్ల వచ్చే వ్యాధి ఏంటంటే స్కర్వీ, చిగుళ్ళకు సంబంధించింది. దీనివల్ల ఆర్థిక ప్రాముఖ్యత ఏంటంటే దంతాలు లోపల డెంటైన్ అనే పదార్థం ఏర్పడటానికి కారణం విటమిన్ C. వేడి చేస్తే నశించిపోయే విటమిన్ C. మానవుని రోగ నిరోధక శక్తి పెంచే విటమిన్ C. విరిగిన ఎముకలు అతుక్కోవడానికి మరియు గాయాలు మానడానికి తోడ్పడే విటమిన్ C. ఐరన్ సంశ్లేషణంలో పాల్గొనే విటమిన్ C. మానవుని మూత్రం ద్వారా బయటకు విసర్జించబడే విటమిన్ C. ఇప్పటి వరకు మనం నీటిలో కరిగే విటమిన్లు చూసుకున్నాం. అవి ఏంటంటే B కాంప్లెక్స్ విటమిన్ C. ఇవి B కాంప్లెక్స్ అనేవి B1, B2, B3, B5, B6, B7, B9 ఆర్ B11, B12 విటమిన్ C. ఇవనేవి నీటిలో కరిగేవి. ఇప్పుడు క్రొవ్వులో కరిగే విటమిన్స్ చూసుకుందాం. క్రొవ్వులో కరిగే ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్. విటమిన్ A దీని రసాయన నామం రెటినాల్. వచ్చే వ్యాధులు రేచీకటి, జిరాఫ్థాల్మియా, వర్ణాంధత్వం, బైటాన్ చుక్కలు. ఈ 4 వ్యాధులు వస్తాయి విటమిన్ A లోపం వల్ల. దీని ప్రాముఖ్యత ఏంటంటే ఆకుకూరల్లో ఉండే ప్రోటీన్ బీటా కెరోటిన్. ఈ ప్రోటీన్ అనేది మానవుడు తీసుకున్న తర్వాత అవి జీర్ణమై విటమిన్ Aగా మార్చబడుతుంది. నెక్స్ట్ విటమిన్ A అనేది ఎక్కువ వేరు సంబంధించి దేనిలో ఉంటుందంటే క్యారెట్లో ఉంటుంది. అదే ఆకుకూరలకు సంబంధించి అయితే బచ్చల కూరలో విటమిన్ A ఎక్కువ ఉంటుంది. అదే ఫ్రూట్స్ సంబంధించి అయితే బొప్పాయిలో ఎక్కువగా ఉంటుంది.
మానవునికి ప్రతిరోజు 750 మిల్లీగ్రాముల విటమిన్ ఏ అవసరమవుతుంది. విటమిన్ ఏ అనేది క్యాన్సర్ నిరోధకంగా కూడా పనిచేస్తుంది. విటమిన్ ఎక్కువగా గోల్డెన్ రైస్లో కూడా లభిస్తుంది. నెక్స్ట్ విటమిన్ డి. విటమిన్ డి రసాయన నామం కాల్సిఫెరాల్. దీనివల్ల వచ్చే వ్యాధులు ఏంటంటే రికెట్స్, ఇది అనేది ఎముకలకు సంబంధించింది. సోరియాసిస్ ఇది చర్మానికి సంబంధించింది. విటమిన్ డిని సన్షైన్ విటమిన్ అని, ఫ్రీ విటమిన్ అంటారు. ఈ డి విటమిన్ అనేది ఎక్కువగా కాడ్ చేప కాలేయంలో ఉంటుంది. ఎముకల పెరుగుదలకు ఉపయోగపడే విటమిన్ కూడా విటమిన్ డి. నెక్స్ట్ వన్ విటమిన్ ఈ. టోకోఫెరాల్. ఇది పురుషుల్లో వంధత్వం, స్త్రీలలో గర్భస్రావం కలిగిస్తుంది. దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే ప్రత్యుత్పత్తి అవయవాలు పనిచేయటకు తోడ్పడే విటమిన్. ఇంకా ఇది మొలకెత్తిన విత్తనాల్లో కూడా ఎక్కువగా లభిస్తుంది. ఈ విటమిన్ని బ్యూటీ విటమిన్ అని కూడా అంటారు. స్త్రీలకు గర్భస్రావ సమయంలో ఇచ్చే విటమిన్ కూడా ఇదే. క్యాన్సర్ నిరోధకంగా పనిచేసే విటమిన్ కూడా విటమిన్ ఈనే. ఈ విటమిన్ ఈని కాస్ట్లీ విటమిన్ అని అంటారు. విటమిన్ కే. పిల్లోక్వినోన్ లేదా నాఫ్తోక్వినోన్ దీని యొక్క రసాయనామం. దీనివల్ల వచ్చే వ్యాధి ఏంటంటే అధిక రక్తస్రావం. మనం రక్తస్రావానికి సంబంధించి 3 విటమిన్స్ చూసుకున్నాం. ఏంటంటే విటమిన్ B6, ఇది ఎనీమియా అంటే రక్తహీనత. నెక్స్ట్ విటమిన్ B12 చూసాం, అది సైనకోబాలమిన్, అది పెర్నియస్ ఎనీమియా అంటే అది అధిక రక్తస్రావం. అంటే బాగా పీరియడ్స్ టైంలో ఎక్కువ పెయిన్ అది వస్తుంది కదా, దానివల్ల ఆ విటమిన్ B12 వల్ల. నెక్స్ట్ విటమిన్ కే చూసుకుంటే ఇది అధిక రక్తస్రావం. మనం 3 విటమిన్స్ చూసుకున్నాం దానికి సంబంధించి, కన్ఫ్యూజ్ అవ్వకుండా చూసుకోండి. దీని యొక్క ప్రాముఖ్యత ఏంటంటే రక్తం గడ్డకట్టడానికి తోడ్పడే విటమిన్ కే అనేది ఎక్కువగా ఆవు పాలలో లభిస్తుంది. మానవుని ప్రేగుల్లో ఈకోలై బ్యాక్టీరియా సంశ్లేషణలో పాల్గొనే విటమిన్ కే. ఈ విటమిన్ సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ చూసుకుంటే క్యాన్సర్ నిరోధకంగా పనిచేసే విటమిన్లు ఏంటంటే 3 ఉన్నాయి. అవి విటమిన్ ఏ, సిఈ, ఏసిఈ అని గుర్తుపెట్టుకోండి. వేడి చేస్తే నశించిపోయే విటమిన్లు విటమిన్ సి, విటమిన్ B9. థర్డ్ వన్ సల్ఫర్ అనే మూలకాన్ని కలిగిన విటమిన్లు ఏంటంటే B1, B7. నెక్స్ట్ మానవుని యొక్క ప్రేగులో ఉండే ఈకోలై బ్యాక్టీరియా సంశ్లేషణలో పాల్గొనే విటమిన్లు ఏంటంటే విటమిన్ కే, B12. నెక్స్ట్ వన్ రక్తం గడ్డకట్టడానికి తోడ్పడే విటమిన్లు విటమిన్ కే, క్యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.